వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ దురుద్దేశంతో మత కలహాలు రెచ్చగొట్టే విధంగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడంతో దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ముద్దునూరి ప్రసాదరాజు పేర్కొన్నారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని శ్రీ రాజగోపాల స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ సిబిఐలతో దర్యాప్తు చేయించి నిజాలను నిగ్గు తేల్చాలని అన్నారు. ఈ రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలకి ఆరాధ్యంగా ఉన్నటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మీద ఒక కలంకితమైనటువంటి ఆరోపణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయటం జరిగింది. దేవస్థానంలో తయారు చేసేటువంటి లడ్డు కల్తీ జరిగిందని, దాంట్లో వాడేటువంటి నెయ్యి కల్తీ జరిగిందని, దీని ద్వారా అపవిత్రం అయిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేయటం జరిగింది. వాస్తవాలు ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇది ఏదో ల్యాబ్ టెస్ట్ అయితే రాష్ట్ర స్థాయి ఎంక్వైరీ కాదు, ప్రధాని గారికి లెటర్ రాసి ఒక సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జి చేత ఎంక్వైరీ గాని ఒక సిబిఐ ఎంక్వైరీ గాని దీని మీద వేసి వాస్తవాలు ఏంటో వెలికి తీయాలని, ఎందుకంటే ఒక రాజకీయ దురుద్దేశంతో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ఈ కామెంట్లు చేయటం జరిగింది. దీన్ని వాస్తవాలు నిగ్గు తేల్చాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి కేంద్రానికి కూడా లేఖ రాయటం మనం అందరం కూడా చూస్తున్నాం. వాస్తవాలు తెలియకుండా దుష్ప్రచారాలు చేయొద్దని ఈ రాష్ట్రంలో ప్రజలు ఆశిస్తా ఉన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు హామీలు ఇచ్చింది ప్రభుత్వం, అవన్నీ కూడా చేస్తుందని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకూడదని ఎదురు చూస్తా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలని ఎదురు చూస్తా ఉన్నారు. ఒక పక్క వరదలతో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఈ అన్ని డైవర్ట్ చేయటానికి ఇలాంటి ఇష్యూని దేవదేవుణ్ణి అపవిత్రం చేసే విధంగా ఈ దుష్ప్రచారాలు చేయటం సరైనటువంటి విధానం కాదు. మరి ఈ రోజున మేము వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి రాష్ట్రంలో ప్రతి దేవాలయాల్లో దేవుణ్ణి మొక్కుకున్నాం. ఇలాంటి దుష్టమైనటువంటి ఆరోపణలు ఎవరి మీద చేయొద్దు. మంచి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయండి. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు 4 మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయండి. లేనిపోని ఆరోపణలు చేసి మత విశ్వాసాలు రెచ్చగొట్టి మతాలమయన్నా కులాలమయన్నా తగులు పెట్టి ఈ రాష్ట్రం అల్లకొల్లోలం చేయటం మీ పని కాదు. దయ ఉంచి దేవుణ్ణి కోరుతా ఉన్నాం. మరి మంచి మనసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాలని, ఆయన మంచి పరిపాలన చేయడానికి భగవంతుడు ఆశీస్సులు ఇమ్మని మేము హృదయపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి దేవుణ్ణి మొక్కి మరి కోరుతా ఉన్నాం. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2003లో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తిరుమల ఆచారాలను గౌరవించారని, ప్రస్తుతం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ పైకి హిందూగా చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి డిక్లరేషన్ ఫారంలో సంతకం పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చే వరకు జగన్ తిరుమలకు ఒక్కసారి కూడా రాలేదని, ఓదార్పు యాత్ర ప్రారంభం సందర్భంగా హిందువుల ఓట్ల కోసం తొలిసారి వచ్చారని విమర్శించారు. నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఏమని రాసింది? మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డు లో రాసింది. యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రిమ్స్ ఇంటూ టీటీడీ టెంపుల్స్ ప్రొవైడెడ్ షీ ఫర్నిసెస్ అ డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టి నువ్వు తిరుమల వెళ్లి నీ కుటుంబంతో పిల్లా పాపలతో బంగారు గుండు కొట్టించుకో. రా, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్. ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావు. రే భస్మం కాలిపోతావు. దేవుళ్ళతో వద్దు. భక్తి లేకపోతే భయం ఉండాలి. భక్తి లేకపోయినా పర్వాలా, దేవుడి మీద భయం ఉండాలి. అందరికీ భక్తి ఉండదు, భయం. ఆ భయం లేకపోతే భస్మం అయిపోతామని కూడా నేను మనది. నువ్వేనా పెద్ద తోపా? నువ్వు తోపా అని అడుగుతున్నా. శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్
మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ 1 పొలిటికల్ గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ 12/11/2003 సంతకం పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006 25/11/2006లో సోనియా గాంధీ మళ్ళీ తిరుమలకు వచ్చి మళ్ళీ సంతకం పెట్టి లోపల. మళ్ళీ అబ్దుల్ కలాం 19/3/2009లో మళ్ళీ అబ్దుల్ కలాం సంతకం పెట్టాడు. మొహమ్మద్ జానీ చైర్పర్సన్ ఆఫ్ ఏపీఎల్సీ ఫర్ పిటిషన్ కమిటీ ఆయన సంతకం పెట్టి. మంది మేధావులు సంతకం పెడితే నీకేందయ్యా? ఎవరయ్యా మీరేమన్నా దేవుళ్ళకి దేవుడా? సోనియా గాంధీ మీ నాయనని ముఖ్యమంత్రి చేసింది సోనియా గాంధీ, ఆమె సంతకం పెట్టింది. మీరు కిస్క గొట్టం కాళ్ళు మీరు అని నేను ప్రశ్నిస్తున్నాను. వైఎస్ వెంకటరెడ్డి అనే వ్యక్తి, ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జేజి తాత. ఈ వైఎస్ వెంకటరెడ్డి ఒక ముఠా నాయకుడు. ఈ వైఎస్ వెంకటరెడ్డి 1925 అంటే కరెక్ట్ గా 100 ఏళ్లు వెనక క్రిస్టియన్ గా క్రైస్తవుడుగా ఇతను మారాడు. ఈ ముఠా నాయకుడిలో మార్పు వచ్చి క్రైస్తవుడుగా క్రిస్టియన్ గా యేసు ప్రభుని నమ్ముకొని ఇతను క్రిస్టియన్ అయ్యాడు. కుటుంబం అంతా క్రిస్టియానిటీలోనే ఉండింది. యేసు ప్రభువునే నమ్ముకున్నారు. అది తప్పు కాదు. తిరుమలకు రా, స్వాగతిస్తాం, వెల్కమ్ చేస్తాం. రండి దా, మా భారతక్కని తీసుకురా, ఇద్దరు కూతుర్ని తీసుకురా, రా గుండు కొట్టించుకో, తలలో ఎంటుకలి స్వామికి పో గుళ్ళోకి. బ్రహ్మాండమైన వివిఐపి దర్శనం నీకు ఇస్తారు. ఆపేదానికి ఎవరికి హక్కు లేదు. కానీ కుటుంబంతో రా. అంటే నీ శ్రీమతి మాత్రం క్రిస్టియన్, నీవు మాత్రం హిందూ. నీ కూతుర్లు మాత్రం క్రిస్టియన్, నువ్వు మాత్రం హిందూ. మీ అమ్మ క్రిస్టియన్, నువ్వు హిందూ. ఏంద్రే ఈ నాటకాలా? ఎవరిని మోసం చేస్తున్నావు ఈ నాటకాలతో అని మేము అడుగుతున్నాం. క్రిస్టియన్ సోదరులు, క్రిస్టియన్ కుటుంబాలని, క్రిస్టియన్ అక్క చెల్లెళ్ళని, అన్నాదమ్ముళ్ళని మోసం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఏదో ఒక రిలీజన్ నమ్ము. నువ్వు క్రిస్టియన్ గా అన్నా ఉండు, హిందూగానా ఉండు, ఇద్దరిని మోసం చేయొద్దని కూడా నేను మనవి చేస్తాను. దేవర సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీ జులిపించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. కడప పాత బస్టాండ్ దగ్గరలోని రాజా థియేటర్లో దేవర సినిమాను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చారు. 600 మంది కెపాసిటీ గల థియేటర్లో దాదాపు 1500 మందికి పైగా అభిమానులు వచ్చారు. ముందుగా టికెట్లు తీసుకున్న వారు బయట కేకలు వేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి టికెట్లు ఉన్న వారిని థియేటర్లో ఉంచి మిగిలిన వారిని బయటకు పంపే క్రమంలో లాఠీ చార్జీ జరిగింది. హైదరాబాద్ లో మూసీ సుందరీకరణలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెండో రోజు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత బాధితులు ఓ ఇంటిని మార్కింగ్ చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులతో వాదనకు దిగారు. ఆపరేషన్ మూసీకి వ్యతిరేకంగా రెండో రోజు కూడా ప్రజలు తమ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ పరిధి చైతన్యపురి మూసీ పరివాహక ప్రాంతంలోని సత్యనగర్ కి రెవెన్యూ అధికారులు రానుండడంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. జగన్ హయాంలోనే తిరుమల లడ్డూ కల్తీ జరిగింది. లడ్డూ కల్తీ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ జరపాలన్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తనని చిత్రహింసలకు గురి చేసినప్పుడు జగన్ మానవత్వం ఎక్కడికి పోయింది? మాజీ సీఎం జగన్ పై విమర్శలకు పింఛనా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. టీటీడీ పవిత్రతను చంద్రబాబు మంటగలిపారు. పాపాల ప్రక్షాళన కోసం రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైసీపీ నేతల పూజలు. అబ్దుల్ కలాం, సోనియా గాంధీల కంటే జగన్ గొప్పవారా? డిక్లరేషన్ అంశంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.